పెద్ద సినిమా చిన్న సినిమా మ్యాటర్ కాదు. టాలెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నాతో పాటు ఈరోజు విజయాంజలి అనే మూవీ టీమ్ హీరో అని మాత్రమే చెప్పకూడదు, రైటర్ అండ్ సింగర్, ఆల్రౌండర్ అని చెప్పాలి. సో వాళ్ళు ఈ సినిమాతో షార్ట్ ఫిల్మ్ అనే ఒక మూవీ తీశారు, విజయాంజలి అనే మూవీ. సో ఆ సినిమాలో అసలు ఎలా వచ్చింది ఆలోచన, అలాగే వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్ ఏంటి అనేది ఆయనతోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సో అసలు ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, అసలు షార్ట్ ఫిల్మ్ చెయ్యాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? సో యాక్చువల్లీ మేము ఇదంతా ఎడ్యుకేషన్ చదువుకునే టైంలో స్టార్ట్ అయింది మేడం. అంటే చూస్తుంటాం కదా, మనం మూవీస్ చూస్తుంటాం, చాలామంది దాంట్లో కొంచెం హైలైట్ అవుతుంటారు, కొన్ని మంచి స్టోరీస్ చెప్తుంటారు. దీనికోసం చాలామంది ఫిలిమ్స్ చూస్తుంటారు. కాబట్టి నేనేం ఫీల్ అయ్యానంటే, మనకంటూ ఒక ఐడియాలజీ ఉంది, మనకంటూ ఒక పర్టికులర్ టాపిక్ మీద ఒక వ్యూ ఉంటుంది. సినిమాలు తీస్తే ఏంటంటే ఇదంతా మనం మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయొచ్చు. ప్లస్ చిన్నప్పటి నుంచి కూడా మంచి మంచి స్టోరీస్ వింటూ పెరిగామన్నమాట. అట్లాంటి మంచి మంచి స్టోరీస్ రావడం చాలా తక్కువ అయిపోతుంది తెలుగు ఇండస్ట్రీలో. సో మనం కూడా ఒక ఫిలిం మేకర్ అయ్యి అట్లాంటి మంచి మంచి స్టోరీస్ తీయాలి అనే థాట్తో కాలేజ్ డేస్లో మా ఫ్రెండ్స్ అందరం కలిసి షార్ట్ ఫిలిమ్స్ చేయడం మొదలుపెట్టాము. ఓకే, ఫస్ట్ షార్ట్ ఫిలిం ఏంటి? నన్ను చూడవే అని ఒక షార్ట్ ఫిలిం చేశాము. అంటే జీరో బడ్జెట్ అని. మేము ఇప్పుడు కూడా చాలా అంటే ఎక్కువ మనీ స్పెండ్ చేసే వాళ్ళు ఉంటారు. చాలా తక్కువ బడ్జెట్లో చేసి జనాల దగ్గర ఆదరణ పొందాలనేదే మా థింకింగ్ ఎప్పుడు. కాబట్టి అది చేసాము వితౌట్ పబ్లిసిటీ. అసలు మాకు అప్పుడు ఏం తెలియదు మేడం, ఇది ఒక 5 years ముందు జరిగిన స్టోరీ. ఏం తెలీదు, పబ్లిసిటీ లేదు, ఏం లేదు, కానీ 2 million వ్యూస్ వచ్చేదానికి. సో అసలు అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఒక మంచి స్టోరీ నిజంగా చేస్తే ఇంత రీచ్ ఉంటుంది. అంటే అందులో మేము ఒక డ్యూయల్ రోల్ ప్లాన్ చేసుకొని మంచి లవ్ సీన్స్ కాలేజ్ పీపుల్ కనెక్ట్ అయ్యేలా చేసాం అనమాట. సో దాని తర్వాత ఈసారి చేస్తే కొంచెం పెద్దదే చెయ్యాలి అని కొన్ని ట్రయల్స్ చేసాము. అంటే హైదరాబాద్కి వచ్చాము, కొంతమంది ప్రొడ్యూసర్స్ కలిసాము, డైరెక్టర్స్ కలిసాము. అందరం కొత్త వాళ్ళు కాబట్టి ఇండస్ట్రీలో ఇలానే ఉంటుంది. ఆల్రెడీ అవకాశాలు ఉండి చేసి ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువ అలా ఉంటుంది వాల్యూ. కొత్త వాళ్ళకి ఏంటంటే చాలా తక్కువ ఉంటుంది. సో నేను రియలైజ్ అయ్యాను, ఓకే మనం మనీ ఒక్కటే ప్రాబ్లం, మనకు అన్ని టాలెంట్స్ ఉన్నాయి, స్టోరీ రాయగలము, మేకింగ్ చేయగలము, అన్నీ చేయగలం, కాబట్టి మనీ అరేంజ్ చేసుకుందామని చెప్పి నేను ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అనమాట. సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఒక జాబ్ తెచ్చుకొని మనీ అరేంజ్ చేసుకొని ఇప్పుడు మూవీ చేసి ఇప్పుడు ఇలా సూపర్. అసలు అంటే మెయిన్గా మూవీస్ చేయడము ఇంట్రెస్ట్ మీకు బేసిక్గా. కాకపోతే మరి ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్లో ఇప్పుడు పెద్ద స్క్రీన్ కావచ్చు, చిన్న స్క్రీన్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఎవ్రీవేర్ కాంపిటీషన్, చాలా హెవీ కాంపిటీషన్ ఉంది. సో దీన్ని తట్టుకొని నిలబెడతాను, నేను సక్సెస్ అవుతాను అని అసలు ఏం కాన్ఫిడెన్స్ చూసుకుని తీశారు? ఇంకో విషయం చెప్తాను మీకు. అంటే చాలా మంది కొత్త ఫిల్మ్ మేకర్స్ కూడా చూస్తుంటారు, వాళ్ళు కూడా తెలుసుకోవాలనే ఈ విషయాలన్నీ చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే మేడం, కాంపిటీషన్ ఉంది. అవును, ఖచ్చితంగా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి, తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి కూడా చాలా మారిపోతుంది. సపోజ్ ఇప్పుడు నేను అల్లు అర్జున్ అనుకోండి, ఇప్పుడు నేను ఇండస్ట్రీలోకి వస్తున్నాను, నేను పుష్పాన్ని చూడకూడదు, నేను గంగోత్రినే తీయాలి. నేను ఫస్ట్ గంగోత్రి తీయాలి, దాని తర్వాత ఆర్య తీయాలి, ఇవన్నీ చేసుకుంటూ ఒక జర్నీ చేస్తేనే నేను పుష్ప తీయగలను. అంతేగాని నాకు అతనికి బ్యాక్గ్రౌండ్ ఉంది, అప్పట్లో చిరంజీవి అల్లుడు, సో ఇవన్నీ ఉన్నా కూడా గంగోత్రి అనే స్టోరీతో ఎలా వచ్చారో, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు. సో మనం ఇప్పుడు రాగానే మనం ఏదో హీరో అయిపోవాలి, మనం ఏదో గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోవాలి, అదంతా ఉండకూడదు. చాలామంది ఏమనుకుంటారంటే వచ్చే మొదటి స్థాయిలోనే చాలా జరిగిపోద్ది. ఏం జరగదు మేడం, మనం చిన్నగా స్టార్ట్ అవుతాం. ఎందుకంటే నేనేమనుకున్నా అంటే నా కెరియర్ని ఇక్కడ బిల్డ్ చేసుకోవాలి, ఇక్కడికి వచ్చి మనీ సంపాదించేసేయాలి, ఫేమస్ అయిపోయి, ఇదంతా కాదు. నేను చిన్నది చేసినా పెద్దది చేసినా నా కెరీర్ ఇక్కడ బిల్డ్ చేసుకోవాలి. చిన్నది చేస్తూ 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 ఒకరోజు నేను ఖచ్చితంగా మంచి సినిమాలు తీస్తాను. మంచి సినిమాలు మీన్స్ ఎక్కువ బడ్జెట్ చేయగలుగుతాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక మంచి గంగోత్రి లాంటి ఫిలిం తీయాలి, దాని తర్వాత ఆర్య తీయాలి, దాని తర్వాత అలా జర్నీని మనం బిల్డ్ చేసుకోవాలి. సో నేను అలా ఆలోచిస్తాను కాబట్టి సక్సెస్, మనీ వస్తున్నాయి, ఇవన్నీ నేను పట్టించుకున్నాను. సో కమింగ్ టు ద పాయింట్, విజయాంజలి. సో ట్రైలర్ చూసాను నేను, ఒక బిట్ కూడా నాకు చాలా కనెక్ట్ అయింది. లైక్ నేను
ప్రీవియస్ గా చూసినప్పుడు కొత్త బంగారులో ఒక మూవీలో Hmm. లైక్ హీరోయిన్ వెళ్ళిపోతూ ఉంటుంది. అవును అవును సో వాళ్ళ ఫాదర్ వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. నెంబర్ తనకి ఇవ్వాలి. సో తనకి ఏం చేయాలో తెలియక కార్డ్ మీద రాసి నెంబర్ రాసి ఇస్తాడు. ఆ బీజిఎం కూడా చాలా బాగుంటది. అవును. సో మీ ట్రైలర్ లో నేను ఒక బిట్ చూస్తే అంటే ఇలా కూడా చేయొచ్చా, వాట్ క్రియేటివిటీ అనిపించింది. అంటే ఆకు మీద లైక్ రాసి నెంబర్ ని ఇవ్వడం అనేది నాకు అంటే కొత్తగా అనిపించింది. ఓకే ఓకే సో దాని గురించి చెప్పండి. ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే మేడం, మేము ఎంచుకున్నదే ఒక విలేజ్ స్టోరీ. అవును. అందులో కూడా స్టోరీ అంతా పొలాల్లోనే జరుగుతుంటది. ఉమ్, ఎందుకంటే అమ్మాయి వాళ్ళ ఫీల్డ్ లో అబ్బాయి పని చేస్తున్నాడు, అక్కడ ఎలా కనెక్ట్ అయ్యారని. ఉమ్, ఈ అబ్బాయి చదువుకున్నవాడే, ఉమ్. కానీ పొలాల్లోకి మనం పెన్ను పేపర్లు తీసుకెళ్ళాం కదా. అవును. సో వెంటనే అమ్మాయి నంబర్ అడిగింది. ఇప్పుడు ఏం చేయాలి అనే థింక్ చేసి, ఇది యాక్చువల్లీ స్క్రిప్ట్ లో లేదు. ఓకే. అక్కడ లొకేషన్ లోకి వెళ్ళినప్పుడు మాకు చుట్టూ చూసినప్పుడు అంటే ఐడియా. నంబర్ ఇవ్వాలి అనేది స్క్రిప్ట్ లో ఉంది. ఉమ్, ఎలా ఇవ్వాలి అనేది మేము కొన్ని డిఫరెంట్ టాపిక్స్ అనుకొని కొన్ని పాయింట్స్ రాసుకున్నాం. ఉమ్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఉమ్, ఆ ఆకుల్ని చుట్టూరు చూసి చిన్న ఐడియా వచ్చింది. ఉమ్, ఓకే, ఈ ఆకు మీద రాసిస్తే ఎలా ఉంటది అని చెప్పి. కాకపోతే మీరు చూస్తే జస్ట్ నార్మల్ గా రాస్తే రాదు అవును. మంచిగా. అవి సో ఒక చిన్న పిన్ తీసుకొని ఇలా ఇలా చేసి అది కూడా ఆకాశంలో పెట్టినప్పుడు మనకు ఆ నంబర్. అవును, ఎగ్జాక్ట్లీ. సో ఇదంతా అక్కడికి వెళ్ళి మేము ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టే వచ్చిందన్నమాట. సో కొన్నిసార్లు లొకేషన్ లో కూడా ఇట్లాంటి మంచి మంచి థాట్స్ వస్తూ ఉంటాయి. యాక్చువల్గా మంచి విషయం అని చెప్పాలి. అంటే చిన్న నెంబర్ విషయంలో ఆకుని అంత హార్డ్ వర్క్ చేసి పిన్స్ తో నాట్ చేసి అట్లా పెట్టి ఆ సీన్ ని అంత ఎలివేషన్ వచ్చిందంటే కష్టం తెలుస్తుంది యాజ్ యూజువల్ గా. సో మూవీ టీమ్ గురించి చెప్పండి. అంటే ఎంతమంది ఉన్నారు ఈ టీమ్ లో, ఎలా హార్డ్ వర్క్ అయింది? సో జర్నీ మొదలు పెట్టింది అయితే నేను ఒక్కడనే స్టార్ట్ అయ్యాను, ఓకే. కానీ చివరికి నాకు ఇంతమంది కలిశారనమాట. ఓకే. అంటే మా డైరెక్టర్, తన పేరు తరుణ్ కల్లూరి. ఓకే. సో ఒక వైజాగ్ అబ్బాయి, ఓకే. చాలా చిన్న వయసు అతను కూడా, 18-19 years లోనే మేము కలిసాను. ఓకే. ఒక నేను మూవీ స్టార్ట్ చేసేటప్పుడు అందరినీ కాంటాక్ట్ అవ్వాలి, ఎందుకంటే నేను ఒక ఎర్లీ ఫిల్మ్ మేకర్ని కాబట్టి ఓన్గా ఎంత ఉన్నా సరే ఒక్కడనే చేయలేను. సో కొంతమంది పీపుల్ కావాలి, సో గ్యాదర్ చేద్దామని చెప్పి నేను సోషల్ మీడియాని యూజ్ చేసుకున్నాను. ఓకే. రీసెంట్ టాపిక్ మీకు తెలుసు, సోషల్ మీడియా చాలా ఇష్యూస్ అని అంటారు, కానీ మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి అది యూజ్ అవుతుంది. అవును. సో నేను ఈ సోషల్ మీడియాలోనే చాలా మంది టీంని కలిశాను. సో మా డైరెక్టర్ అట్లాగా కలిశాడు. అబ్బాయి చాలా ఇంట్రెస్ట్ఫుల్గా, అంటే ఎలాగైనా ఒక మూవీ తీయాలి అనే టాలెంటే నేను చూశాను అనమాట. ఆల్రెడీ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి అలా వచ్చాడు. సో ఇప్పుడు ఈ మూవీ ఇలా కంప్లీట్ అయిందంటే ఖచ్చితంగా అతని వల్లే, తరుణ్ కల్లూరి డైరెక్టర్ వల్లే అనమాట. ఓకే. సో చాలా జర్నీలో చాలా సపోర్ట్ చేశాడు. దాని తర్వాత మీరు ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటారు, నా పక్కనే ఇద్దరు ఉంటారు. వాళ్ళు బీటెక్ స్టూడెంట్స్ అండి వాళ్ళు, ఓకే. కానీ వాళ్ళని చూడండి ఎలా తయారు చేసామో. సో ఇట్లా మా ఫ్రెండ్స్ అందరూ కలిసి, కొంతమంది ఇప్పుడు పేరెంట్ క్యారెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని మాత్రం ఆడిషన్ చేసి తీసుకున్నాము. ఓకే. వాళ్ళకి కొంచెం మనీ కూడా ఇచ్చామన్నమాట. కానీ మిగతా అందరూ కొత్త వాళ్ళే, మేము అందరూ కూడా మా టాలెంట్ చూపించుకోవాలని చేసాం. ఇంకా మ్యూజిక్ వీళ్ళంతా కూడా వైజాగ్ టీం అనమాట. కాకినాడలో మేము షూటింగ్ చేసాము, వైజాగ్లో మేము పోస్ట్ ప్రొడక్షన్ అంతా చేసాము. సో తరుణ్ రాణా ప్రతాప్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు. సాంగ్ కూడా నేను విన్నాను.